హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విన్సీ లైన్ ఛానల్. టెట్ నుంచి మనకి అఫీషియల్ కీ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో, మనము రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. సో, ఇక్కడ మనం టీజీటెట్ ఏపీటీ ఆన్‌లైన్ డాట్ ఇన్ ఈ వెబ్‌సైట్‌ని క్లిక్ చేసి మనము ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మనం క్లిక్ చేసి మనము చెక్ చేసుకోవచ్చనమాట. సో, కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు డైలీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఫ్రీగా ఛానల్‌లో ప్లేలిస్ట్‌లోకి వెళ్తే మీరు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే నేను వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేట్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు నేను వీడియో చేసిన వెంటనే మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఎలా రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా! ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ హియర్ అని ఉంటుంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సో కొంత టైం అయితే పడుతుంది. కొంచెం ఒకవేళ సర్వర్ చాలామంది లాగిన్ అయితే సేమ్ టైమ్‌కి కొంచెం టైం పడుతుందనమాట. సో, ఇలా ఓపెన్ అవుతుంది. సో, మన ఒకవేళ మీ దగ్గర హాల్ టికెట్ నంబర్ ఉంటే గనక ఇక్కడ జర్నల్ నంబర్‌ని ఎంటర్ చేసి, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఇంకా ఎగ్జామ్ పేపర్. మీరు పేపర్ 1 రాసినట్లయితే పేపర్ 1 సెలెక్ట్ చేయాలి. లేదా పేపర్ 2 ఒకవేళ మీరు రాస్తే పేపర్ 2 సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు 2 రాస్తే గనక ఫస్ట్ పేపర్ 1 సెలెక్ట్ చేసేసి, మీరు ఏమేమి ఆన్సర్స్ ఇచ్చారు అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. మీ ఆన్‌లైన్ పేపర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు పెట్టిన ఆన్సర్ ఉంటుంది. ప్లస్ ఎగ్జాక్ట్ ఆన్సర్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ పేపర్ 2 చెక్ చేయాలంటే పేపర్ 2ని సెలెక్ట్ చేసేసి, ఇక్కడ జర్నల్ నంబర్ హాల్ టికెట్ మీదే ఉంటుంది. మీరు అది ఎంటర్ చేయొచ్చు ఇక్కడ. హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సో, అలానే మీరు ఇనిషియల్ కీని మీరు ఒకవేళ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఇనిషియల్ కీ దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ ఉంటుంది కదా! సో, ఇది పేపర్ 1కి సంబంధించిన కీ అండ్ ఇది పేపర్ 2కి సంబంధించిన కీ. పేపర్ 2కి సంబంధించిన మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కీ అనమాట. ఇది పేపర్ 2 సోషల్ స్టడీస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కీ అనమాట ఇది. సో, పేపర్ 1 వచ్చేసి ఇక్కడ జనవరి 8 మార్నింగ్ ఎవరైతే రాస్తారో ఎగ్జాము వాళ్ళకి సంబంధించిన కీ అనమాట ఇది. ఇది ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ వాళ్ళ కీ అనమాట. సో, అలానే మనకి ఇక్కడ మల్టిపుల్ స్లాట్స్ అయితే ఉన్నాయి. సో, ఎవరైతే ఎప్పుడైతే ఎగ్జామ్ రాసారో దానికి సంబంధించిన డేట్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ కీ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట ఇలా. సో, 8థ్, 9థ్, 11థ్, 19థ్ సో, ఇలా మీకు మల్టిపుల్ స్లాట్స్ ఉన్నాయి కదా! మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాసారో దానికి సంబంధించిన కీ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు మీ ఆన్సర్స్. అలానే పేపర్ 2 వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్‌కి సంబంధించిన కీ ఇక్కడ మీరు చూడొచ్చు. జనవరి 3కి ఉంది. అలానే 4థ్ కండక్ట్ చేశారు. 20థ్‌కి అలానే సో, 20థ్ వరకు కండక్ట్ చేశారనమాట. మార్నింగ్ 9 AM టు 12 AM ఇంగ్లీష్, మరాఠీ ఇక్కడ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా! మీరు ఇంగ్లీష్ ఒకవేళ తెలుగులోకి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా గానీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలానే పేపర్ 2 సోషల్ స్టడీస్‌కి సంబంధించిన ఎగ్జామ్ స్లాట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కీ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. 5థ్ జనవరి నుంచి 20థ్ జనవరి అంటే 5థ్ జనవరికి కండక్ట్ చేశారు ఎగ్జామ్. 6థ్ జనవరికి, 20థ్ జనవరికి కండక్ట్ చేశారనమాట. సో, మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాసారో దానిపైన క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలానే మీరు ఒకవేళ కీ గనక రాంగ్ ఉంటే మీరు ఆబ్జెక్షన్స్ అనేది ఎలా రైజ్ చేయాలి అంటే ఇక్కడ ఉంది కదా! కనిపిస్తుంది కదా! సో, ఈ ఆబ్జెక్షన్స్ పైన క్లిక్ హియర్ అని కొట్టేసి హాల్ టికెట్‌లో జర్నల్ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేసి మీ హాల్ టికెట్ నంబర్, ఎగ్జామ్ పేపర్ 1 ఒకవేళ పేపర్ 1లో గనక కీలో ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మీరు పేపర్ 1 సెలెక్ట్ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేసి, ఏ ఆన్సర్ రాంగ్ ఉందో మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, అలా మీరు ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయొచ్చు. సో, ఆబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జనవరి 30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 1కి ఎండ్ అవుతుందనమాట. 5 PM లోపు మీరు ఏమైనా కీలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు రైజ్ చేయొచ్చు. ఆబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయొచ్చు. అంటే ఏంటిదంటే ఈ కీ రాంగ్ అంటే ఈ ఆన్సర్ రాంగ్ అని మీరు రైజ్ చేయొచ్చనమాట. 5 PM వరకే ఉంది టైము. ఫిబ్రవరి 1 అంటే ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. సో, ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలానే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడిగి తెలుసుకోవచ్చు. థాంక్ యూ.